ఈరోజు చిలకలగూడ క్రైమ్ టీం ఒక లేడీ హెచ్బిఐ నైట్ అఫెండర్ రాత్రిపూటలో ఆమె నేరాలు చేస్తుంటుంది. గడ్డమీది విజయ, ఏజ్ అబౌట్ 40 years, మచ్చబొల్లారంలో ఉంటుంది. పార్సిగుట్ట ఏరియాలో 23 రాత్రి నాడు ఒక హెచ్బిఐ నైట్ గ్రేవ్ అఫెన్స్ రిపోర్ట్ అయింది. ఇమీడియట్గా వారసుగూడ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. 24th నాడు కంప్లైంట్ చేశారు. సో ఎవరైతే కంప్లైంట్ ఇంట్లో దొంగతనం మీద వాళ్ళు అవుట్ స్టేషన్ వెళ్ళారు. వెళ్ళే క్రమంలో ఆసరా చేసుకొని ఈ యొక్క లేడీ ఆ ఇంటి తాళాలు పగలొట్టి నైట్లో మారువేషంలో వచ్చి, సో ఆ ఇంట్లో దొంగతనం అయినప్పుడు ఆ ఇంట్లో ఏంటంటే సుమారు 8 తులాల బంగారం, 1 లక్ష పైచిలకు నెట్ క్యాష్, సిల్వర్ 1 kg సిల్వర్ కూడా దొంగతనం జరిగింది. సో గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్గా కేసు నమోదు చేసి దాన్ని ఒక ప్రత్యేక పద్ధతిలో దర్యాప్తు చేశారు. దర్యాప్తు బృందంలోని వారసుగూడ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ, ప్రకాష్ రెడ్డి ఎస్ఐ, క్రైమ్ టీం, శశాంక్ రెడ్డి ఏసీపీ చిలకలగూడ ఆధ్వర్యంలో సుమారు ఒక 500 సీసీ కెమెరాలు సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి నేరస్తురాలు ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ వరకు ఉన్న ఒక 500 సీసీ కెమెరాస్ ద్వారా ఈ నేరస్తురాలను గుర్తించడం జరిగింది. ఇందులో క్లాసికల్గా ఎగ్జాంపుల్ ఏమంటే, ఈ లేడీ ఆడమనిషి దొంగతనానికి చీరతో వస్తుంది. దొంగతనం చేసిన తర్వాత మారువేషంలో జీన్ పాయింట్ కోట్ వేసుకొని దర్యాప్తును పక్కదో పట్టించే క్రమంలో ఈమె యొక్క మోడస్ ఆపరెండి అన్నట్టు. సో ఈ 500 కెమెరాలు పార్సిగుట్ట నుంచి అప్ టు మచ్చబొల్లారం వరకు ఈ యొక్క ముద్దాయిని నేరస్తురాలని ఐడెంటిఫై చేశాం. యాక్చువల్గా ఏంటంటే ఈ నేరస్తురాలకు ఆ ఇంట్లో ఉన్న కంప్లైంట్ ఎవరింట్లో అయితే దొంగతనం వాళ్ళు కూడా కొద్దిగా పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు అవుట్ స్టేషన్ పోయినప్పుడు ఈమె దొంగతనానికి పాల్పడింది. సో ఈ నేరస్తురాల్ని సీసీ కెమెరాల ద్వారా అరెస్ట్ చేసి సుమారు 7 తులాల బంగారం, అరౌండ్ 8 తులాస్ గోల్డ్, 1 kg సిల్వర్, సుమారు 38,000 రూపాయల నెట్ క్యాష్ ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1.5 kg సిల్వర్ చేసుకోవడం జరిగింది. సుమారు మొత్తము 8 లక్షల సొత్తు మనం స్వాధీనం చేసుకున్నాం. వాస్తవంగా మేము ముందు అనుకున్నాం ఏదో నేరస్తులమో, కాకపోతే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకు వాళ్ళకు పరిచయమైన వ్యక్తే వాళ్ళు బయటికి వెళ్ళిన దాన్ని చూసి నేరం చేయడం అనేది ఈమె యొక్క ప్రత్యేకత. అదే రకంగా మళ్ళీ వాళ్ళెమ్మటే ఉంటూ దొంగతనం జరిగిన తిరగటం కూడా ఈమె ప్రత్యేకత. సో కాబట్టి ఈ దర్యాప్తు ఈ రకంగా చేశాము. ఈమె ఇంతకుముందు కూడా రాచకొండ పోలీసులు కూడా ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది దొంగతనం కేసులో. ఈమె మీద ప్రీవియస్గా 2 కేసులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈమెని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన SHO పారసిగూడ, ఎస్ఐస్, క్రైమ్ టీం, అదే రకంగా శశాంక్ రెడ్డి గారిని డీసీపీ ఈ జోన్ ఇన్ఛార్జ్, డీసీపీ ఈ జోన్ డివిజన్ క్రైమ్ టీం కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో అతి త్వరగా వితిన్ ఒక 2-3 డేస్లో ఈ కేసును 4-5 డేస్లో కేసును ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న ప్రతి ఒక్క సిబ్బందిని కమిషనర్ గారు కూడా ప్రశంసించారు. వీళ్ళందరికీ కూడా రివార్డ్స్ కూడా ప్రకటిస్తాం.